నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయక అమ్మగారు రచించిన మనమిద్దరమే ఉందాం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1967 డిసెంబర్లో యువజ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. తెల్లారింది. ఊళ్ళో అందరికీ మామూలుగానే, ఒక్కలాగే. ఆ ఇంట్లో మాత్రం అద్భుతంగా తెల్లారింది, ఆనందంగా తెల్లారింది. చీకటి వెలుగు ఆ ఇంట్లోకి సంబరంగా తొంగి చూసింది. వచ్చావా తల్లి, రామ్మారా అని ఇంటిల్లి పాది ఆహ్వానించినట్లు ఇల్లంతా ఆవరించింది లేత వెలుగు. భళ్ళున తెల్లారింది, లేవండర్రా అంటూ లేచింది ఇల్లాలు కాంతమ్మ. ఆ చీకట్లోనే ఆవిడ మొహం కళకళలాడుతోంది, కళ్ళు సంతోషంగా మెరుస్తున్నాయి. ఒరేయ్ చిన్న, లేరా, ఎలా తెల్లారిపోయిందో చూడు అంటూ చిన్న కొడుకును తట్టి లేపబోతే వాడే దిగ్గున లేచాడు. నేనెప్పుడో లేచిపోయానోచ్ అంటూ పక్క మంచం మీదకి గంతేశాడు. చిన్నక్క, ఇంకా లేవేవే, చూసుకో, నేనప్పుడే లేచిపోయా అంటూ చిన్నక్క చెవిలో కేకలెట్టాడు. ఆ పిల్ల రోజులా విసుక్కోకుండా, దుప్పట్లో మునగ తీసుకోకుండా నవ్వుతూ లేచి కూర్చుంది, ఊడిపోయిన రిబ్బన్ను మూడెట్టుకుంటూ. ఇవాళ నేను బడికెళ్ళను అంది. నేను వెళ్ళను, అమ్మ తిడుతుందేమోనే అన్నాడు. తిడితే తిట్టింది, తిట్టుకోమను. ఒసే, తెల్లారిందా కబుర్లకి, లేచి మంచాలెత్తు, రాముడు నువ్వు మొహం కడుక్కో, అన్నయ్య లేచాడేమో చూడు అంటూ హడావుడిగా పిల్లల్ని కేకలేసి నెమ్మదిగా మొగుడు మంచం దగ్గరికి వెళ్ళింది కాంతమ్మ. ఏమిటి ఇంకా నిద్రే, ఇదేం చూద్దామమ్మా, భళ్ళును తెల్లారిపోతేను అంటూ సాగ తీసుకుంటూ మళ్ళీ హెచ్చరించింది. ఇదిగో మిమ్మల్నే, తెల్లగా తెల్లారిపోయింది అంది. ముసుగు మనిషి ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. అబ్బా, ఎందుకే కాకిగోల, ఎప్పుడో లేచా, ఊరికే అలా పడుకున్నా కానీ అన్నాడు. ఓహో, నాదే కాకిగోల, తెల్లారిందిగా పేర్లు ఎట్టడానికి. కాంతమ్మ రాణిపప్పం నటిస్తూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. ఇంట్లో పిల్లా మేక అంతా లేచిపోయారు. ఇల్లంతా సందడి సందడిగా అయ్యింది. అందరికీ ఆనందంగా ఉంది. భలే భలే చుట్టాలు వస్తున్నారు ఆ ఇంటికి. అత్తగారింటి దగ్గర నుంచి పెద్ద కూతురు, దాని మొగుడును. అబ్బా, ఎన్నాళ్ళకి అన్న ఆతృత ఆ ఇంట్లో అందరి మొహాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంతాన్ని, రామ్మూర్తిని తల్లిదండ్రుల్ని చేసిన అదృష్టం మొట్టమొదట పద్మకే దక్కింది. ఆనాడే పద్మ ఆ దంపతుల అన్యోన్యాన్ని చీలికలు చేసి తన వాటా పుచ్చుకుంది. పద్మ తండ్రి పోలికలతో, తల్లి ఛాయతో చిన్నప్పుడే చూడటానికి 2 కళ్ళు చాలనంత ముద్దుగా ఉండేది. పద్మ తర్వాత హరి, శకుంతల, రామం వాటాలకొచ్చారు. అయినా పద్మ వాటా తగ్గలేదు. తల్లిదండ్రుల హృదయ సింహాసనాల్లో నుంచి ఆ కూతురు ఒక్క పిసర కూడా జరగలేదు. ఆ తల్లిదండ్రులకు పిల్లలందరి మీద ఒక్కలాంటి అభిమానమే ఉన్నా పద్మ అంటే అది పెద్ద పిల్ల, తర్వాత వాళ్ళకు కూడా అక్కయ్య అంటే పెద్దది. ఆ పద్మ 6 నెలల నుంచి ఆ ఇంట్లో లేదు. ఒక వారం రోజుల, నెల్లాళ్ళ, 6 నెలల నుండి పద్మని ఎవరూ చూడలేదు. అసలు పద్మ తల్లికి పెళ్లి చేయకుండా ఉండాల్సిందే కాంతం. నిక్షేపంలా దాన్ని చదివించుకుంటే మన కళ్ళెదుటే ఉండేది అని భర్త విచారించినప్పుడల్లా కాంతమ్మ నవ్వుతూ, చదువు అయ్యాక మాత్రం పెళ్లి చేయొద్దా అంటూ సాగదీస్తుంది. ఎంత సరిపెట్టుకున్నా తల్లికి మనసు కుదుట పడదు. అసలు ఆడపిల్లల్ని కనటమే దురదృష్టం. పెంచినన్నాళ్ళు పెంచి ఏ అయ్యకో అప్పచెప్పేస్తాము. వాడు కష్టపెడతాడో సుఖపెడతాడో అంతా దాని రాత. అయితే అదృష్టం, కాకపోతే కర్మాను. అబ్బా, ఏమిటో గుండెలు పెరుక్కునిచ్చేసినట్టు ఉంటుంది. పెద్ద పిల్ల మగపిల్లాడే అయితే మన ఇంట్లోనే ఉండేది కదా అనుకుంటూ భార్య బాధపడినప్పుడల్లా భర్త నవ్వుతాడు. ఏమే కాంతం, నీ పిచ్చి కానీ అందరూ మగపిల్లల కంటే ఇక ప్రపంచం ఎలా నడవాలి? బాధ లేకపోతే ఆనందమే ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలా? అట్లాగే మన పిల్లను, దానికేమి లోటు, దర్జాగా ఉంది. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కన్యాదానం చేసి పుణ్యం సంపాదించుకోమన్నారు పెద్దలు. ఎందుకనుకున్నావు? ఈ విచారం మర్చిపోవడానికే అంటూ బుజ్జగిస్తున్నట్లు నచ్చ చెప్తాడు. జనార్దన్ బంధువుల పెళ్లిలో పద్మను చూశాడు. చూడగానే అతనికి పద్మ నచ్చేసింది. పెళ్లి కబుర్లు జరిగాయి. జనార్దన్ ఎంఈ పాస్ అయి లెక్చరర్గా చేస్తున్నాడు.
మనిషి నలుపు. తల్లిదండ్రులున్నారు. ఒకే ఒక చెల్లెలుంది. వెనక ఏవో ఆస్తిపాస్తులున్నాయి. కుర్రాడు మంచివాడని నమ్మకంగా తెలిసింది. రామ్మూర్తికి కాంతమ్మకి మతిపోయింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పద్మ మొహం మీద లక్ష్మీ కళ తళతళలాడుతున్నట్లు కనిపించింది. పెళ్లి కబుర్లలో కట్నాల ప్రసక్తి రాలేదు. మాకు ఇంత కావాలని రొక్కించి అడగలేదు మగ పెళ్లివాళ్ళు. మీ పిల్లకు మీరేం పెట్టుకుంటారో మీ ఇష్టం, మేము అడగాలా అంది పెళ్లి కొడుకు తల్లి. మా శక్తి కొద్దీ చేస్తాం వదినగారు అంది కాంతమ్మ వినయంగా. సంబంధం కుదిరిపోయింది. లగ్నం పెట్టేశారు. రామ్మూర్తి శక్తి కొద్దే కాదు, శక్తికి మించి కూడా చేశాడు. మన దరిద్రం ఎప్పుడూ ఉండేదే. ఏదో పూర్వజన్మ సుకృతం కొద్దీ దానికి మంచి సంబంధం వచ్చింది. దాన్నైనా సుఖపడని అనుకున్నారు తల్లిదండ్రులు. పెళ్లిలాగే అయిపోయింది సంబరంగా. అల్లుడికి మనుగుడుపులు అయ్యాయి. రోజులు ఎలా గడిచాయో తెలియకుండా గడిచిపోయాయి. బయలుదేరేటప్పుడు అల్లుడు తనతో పాటు పెళ్ళాన్ని తీసుకుపోతానన్నాడు. అప్పుడే కాపురానికి పంపేస్తావా? 3వ నెలలో సారా చీర పెట్టి పంపుతాము అంది అత్తగారు అల్లుడితో. పెట్టినవన్నీ చాలండి, ఇంకా మీకు పెట్టాలని ఉంటే 3వ నెలలో అవన్నీ పట్టుకుని రండి అన్నాడు అల్లుడు నవ్వులాటలకు దించుతూ. కాంతమ్మ ఉండబట్టలేక కూతురుతో, అప్పుడే వెళ్ళటమేమిటి, 3వ నెలలో వస్తానని మీ ఆయనకు చెప్పరాదు అంది. పద్మ సిగ్గుపడిపోయింది కానీ మాట్లాడిందే కాదు. పెళ్ళైన 10 రోజుల నాటికే పద్మ మొగుడితో వెళ్ళిపోయింది. వెళ్లే ముందైనా అమ్మని నాన్నని తోడబుట్టిన వాళ్ళని చూసి బావురు మరలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని, స్నేహంగా ఉండే పిల్లల్ని చూసి దిగులు పడిపోలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ బండెక్కి కూర్చుంది మొగుడు పక్కన. కాంతమ్మ కూతురికి ఏవేవో సర్దుతూనే ఉంది. మూటలు కడుతూనే ఉంది. బండిలోకి చేరేస్తూనే ఉంది. చివరికి ఎలాగో ఇంట్లో నుంచి తెమ్ముల్చుకుని బయటపడింది. అమ్మా అని కూతురు తనను చూసి బిక్కమొహం వేస్తుందేమో ఓదారుద్దామనుకుంది. పద్మ, అన్నీ సర్ది పెట్టుకున్నావు కదా, జాగ్రత్తమ్మా, రైల్లో జాగ్రత్త, వెళ్ళగానే ఉత్తరం రాయి, ఏమి బెంగ పెట్టుకోకు అని గబగబా చెప్పింది. పద్మ అన్నింటికి తాలూపింది నవ్వుమొహంతో. బండి కదిలి వెళ్ళిపోతూ ఉంటే వెర్రి దానిలా చూసింది కాంతమ్మ. ఇంటి నిండా బిలబిల్లాడుతున్న జనం మాట గుర్తే లేదు. పుట్టెడు దుఃఖం వచ్చేసింది. బావురుమని ఏడ్చైపోయింది. ఎలాగో తమాయించుకుంది. సాటి వాళ్ళ హాస్యాలతో కాస్త తేరుకుంది. గంటలు గడుస్తున్న కొద్దీ మనసు బాగా తేలిక పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ మిగతా పిల్లల మంచి చెడ్డలు చూసుకోవటంలో మునిగిపోయింది. పద్మ పెళ్లి నాటికి హరి స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాడు. పద్మ వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యాడు. మార్కులు కూడా చాలా బాగా వచ్చాయి. వాడి చదువు మాట ఏమిటని రామ్మూర్తి, కాంతమ్మ వారం రోజులు ఏకవరుసగా ఆలోచించారు. నెల్లాళ్ల కిందట పెళ్లి కోసం అప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొడుకు చదువు కోసం అప్పు చేయాల్సిందేనా? ఇదంతా ఎలా తీరేట్టు? పద్మ పెళ్లికి అంత అప్పు అవ్వకుండా ఉంటే హరి చదువు గురించి వెనకాడాల్సిన పని ఉండేది కాదు. తెలివి తక్కువ పని చేశాం కాంతం. వెనకాల సంగతి ఆలోచించకుండా ఖర్చు పెట్టాము. ఆ పిల్లాడు ఎలాగూ మన పిల్లని చేసుకోవటానికి సిద్ధపడే ఉన్నాడు. ఏదో 10 మందికి భోజనాలు ఎట్టి 4 అక్షింతలేసి అయిందనిపించేయాల్సింది అన్నాడు రామ్మూర్తి కొంచెం పశ్చాత్తాపడుతూ. కాంతం మండం వచ్చింది. అదేం మాట, వాళ్ళు కట్నం కక్కమంటే 4,000 అన్నా అయ్యేది, చచ్చినట్టు ఇచ్చేవాళ్ళం కాదా? మా పిల్ల అందగత్తెమ్మా అని అతి గతి లేనట్లు అంటగడితే బాగుంటుందా? ఏదో అత్త కట్నం, ఆడబిడ్డ కట్నం మంచి చెడ్డ అవుతాయి. మరి వాళ్ళ అందచందాలన్నీ జరిపాం కాబట్టి పిల్లని మర్యాదగా చూసుకుంటున్నారు అంది. ఇంతకీ హరి సంగతి ఏం చేద్దాము అడిగాడు. వాణ్ణి కూడా అడగరాదు? తర్వాత రామ్మూర్తి కొడుకుని అడిగాడు. అడగటం కన్నా తనే చెప్పాడు. నువ్వు కాలేజీలో చేరిన 4-5 సంవత్సరాలు చదివే వరకు చదువుకు అంతూ దరి ఉండదు. అప్పుడైనా దొరికేది గుమస్తా ఉద్యోగమే. నేనేమనుకుంటున్నానంటే, నీకు కూడా ఇష్టపడితేనే అనుకో, లేకపోతే తల తాకట్టు పెట్టైనా నిన్ను కాలేజీలో చేర్పించేస్తాను. దానికన్నా మంచి దారి ఏమిటంటే, ప్రస్తుతానికి ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళి తర్వాత ప్రైవేటుగా చదువుకోవచ్చు కదా అన్నాడు. తండ్రి మొహంలో మంచితనం చూస్తూ హరి వెనక ముందు ఆడలేదు. అలాగే నాన్న అన్నాడు. కాలేజీలో చేరటం లేదని నీకేం బెంగగా ఉందా? తండ్రి ఓదార్పుగా అడిగాడు. హరి కొంచెం సిగ్గుపడ్డవాడిలా నవ్వి, తర్వాత చదువుకోవచ్చు అన్నావుగా అన్నాడు. రామ్మూర్తి బరువెక్కిన గుండెలతో మాట్లాడలేకపోయాడు. హరి టీచర్ ట్రైనింగ్లో చేరి 4 నెలలైంది.
అప్పు చేసి పద్మకు పెళ్లి చేసినందుకు తర్వాత రామూర్తి ఎప్పుడూ విచారించలేదు. పద్మ ఆషాఢ మాసంలో కూడా రాలేదు. జనార్దన్ ఆషాఢ మాసం అంతా సెలవు పెట్టి పెళ్ళాన్ని తీసుకుని ఊళ్ళ మీదకు బయలుదేరాడు. చూడాలనుకున్న ఊళ్ళన్నీ తీరిగ్గా చూసి 4-5 రోజులు మిగిలుంటే ఓ స్నేహితుడింట్లో గడిపేశాడు. పద్మని చూడాలని కాంతమ్మ కలవరించడం మొదలుపెట్టింది. రామ్మూర్తి అల్లుడి పేరా వియ్యంకుడి పేరా 4-5 గొలుసు ఉత్తరాలు రాశాడు వారం రోజుల్లో. 2 వారాలకు తీరిగ్గా ఓ కార్డు మొక్కొచ్చింది వియ్యాలవారి దగ్గర నుంచి. మీ అల్లుడు కూతురు ఫలానా రోజు వస్తున్నారని. ఇంట్లో వాళ్ళ సంతోషానికి అంతులేదు. పద్మ తల్లి వస్తోంది, ఎలా ఉందో చూసి చాన్నాళ్ళయింది అనుకున్నాడు తండ్రి. పెద్ద పిల్ల వస్తోంది, బెంగ పెట్టుకుని చిక్కిపోయిందేమో అనుకుంది తల్లి. అక్కయ్య వస్తుంది, మా అక్కయ్య వస్తుంది అని సంబరపడిపోతూ తెలిసిన వాళ్ళందరికీ చెప్పొచ్చారు చిన్నవాళ్ళు. నిజంగా పద్మతో పాటు వాళ్ళ ఆయన కూడా రావటం ఆ ఇంట్లో ఎవరికీ అంత ఇష్టం లేదు. అతగాడు వచ్చాడంటే పెళ్ళాన్ని 2 రోజులో 3 రోజుల ఉంచి తీసుకుపోతాడు. ఆ ఉన్న 4 రోజులు ఇద్దరు గదిలో దూరి కూర్చుంటారు. సిగరెట్ దగ్గర నుంచి అన్నీ అందిస్తూ గంటల తరబడి అక్కడే కూర్చుంటుంది కానీ బయటికి ఊడిపడదు. పెళ్లిలో అతనున్న వారం రోజులు పద్మమోహన్ చూద్దామంటే కనిపించేదే కాదు. ఇప్పుడు అలా చెయ్యదులే. 6 నెలల తర్వాత పుట్టింటి మొహం చూస్తుందిగా, దానికి మాత్రం అందరితోటి మాట్లాడాలని ఉండదా. పద్మ వచ్చే ఆ ఫలానా రోజు భళ్ళున తెల్లారింది. ఆ ఇంట్లో అందరికీ మహదానందంగా తెల్లారింది. కాంతమ్మ పద్మకిష్టమైన కంది పచ్చడి, గుమ్మడికాయ పులుసు చేసింది. పరమాణం వండింది. ఇల్లు వాకిలి తీర్చిదిద్ది ఉంచింది. హరి స్టేషన్కి వెళ్తూ ఉంటే శకుంతల రాము కూడా బడగొట్టి అన్నయ్య వెంట వెళ్లారు. జనార్దన్ లేకుండా పద్మ ఒక్కతే వచ్చింది. బావగారేరి అన్నాడు హరి ఎగాదిగా చూస్తూ. రాలేదు, సెలవు దొరకలేదు అంది పద్మ. చిన్నవాళ్ళని చూసి నవ్వింది. గబగబా బ్యాగులో నుంచి ఏవో తీసిచ్చింది తినటానికి. అంతా ఇంటికొచ్చారు. పద్మను చూస్తూ ఉంటే నోట్లోంచి మాట రాలేదు కాంతమ్మకి. బావ రాలేదమ్మా, సెలవు దొరకలేదంట అన్నాడు హరి. కాంతమ్మ మనసు పొంగిపోయింది అల్లుడు రానందుకు. అదేమిటే ఇద్దరూ వస్తున్నారని రాశారే అంది పైకి. పద్మ మొహం ముడుచుకుంది. సెలవు దొరకలేదమ్మా, నేను మానేద్దామనుకున్నాను అంది. తల్లి తెల్లబోయింది. మానేద్దామనుకున్నావా? మంచిదానివే. ఇంకొకసారి అతనే వస్తాడు. పద లోపలికి. శకుంతల పొయ్యి మీద కాఫీ ఉంది, తెచ్చి అక్కయ్యకి అమ్మా అంటూ పురమాయించింది. పద్మ పెట్టి లోపలికి తీసుకొచ్చింది. పద్మ కొంచెం ఒళ్ళు చేసింది. ఛాయ్ కూడా ఇంకా పచ్చబారింది. చెవులకు దుద్దులు తీసేసి రింగులు పెట్టుకుంది. జడకి రిబ్బన్ లేదు. ఏదో కొత్త రకం సిల్కు చీర కట్టుకుంది. కుడి చేతికి తాళం కప్పంత వాచి ఉంది. మనిషి పద్మలా కాదు, ఎవరోలా ఉంది. పద్మ కాఫీ తాగి స్నానం చేస్తానంది. గబగబా వేడి నీళ్లు తోడుపెట్టింది కాంతమ్మ. పద్మ స్నానానికి వెళ్ళి, అమ్మా నా పెట్టులో కొత్త సబ్బు ఉంటుంది చూడు, శకుంతల్ని ఇలా తెమ్మను అంటూ కేకలు పెట్టింది. అక్కడ గూట్లో ఎర్ర సబ్బు ఉందమ్మా, సరిగ్గా చూడు అంది కాంతమ్మ. ఛీ, ఇది నాకొద్దు, గజ్జి కంపిది. నా పెట్టులో తాళం వేసిందే పెట్టికి, పోనీ సున్నిపిండి ఇవ్వనా? తాళం చెవి బ్యాగులో ఉంది, చెప్పడం మర్చిపోయా. కాంతమ్మ చేతిలో పని వదిలేసి బ్యాగులో సామాన్లన్నీ గుమ్మరించి తాళం చెవి వెతికి పెట్టి తీసి సబ్బు బిళ్ళ పట్టుకునేసరికి 10 నిమిషాలు దాటింది. 15 గంటకి స్నానం చేసి బయటకొస్తూ పద్మ సబ్బు పెట్టి తెచ్చి బ్యాగులో పెట్టుకుంది. పెట్టెలో నుండి తల నూనె తీసి తలకు రాసుకుంది. అద్దం దువ్వినా తీసి తల దూకుంది. సెంటు సీసా తీసేసరికి అక్కయ్య నాకు నాకు అంటూ ఎగపడ్డారు చిన్నవాళ్ళు. తను బట్టల నిండా అన్ని చోట్ల రాసుకుని వాళ్ళకి వేలు అంటించింది. మళ్ళీ అన్నీ పెట్లో సర్దేసుకుంది. పద్మ అత్తారింటికి వెళ్ళేటప్పుడు స్నోలు, పౌడర్లు, సెంట్లు అన్నీ పట్టుకెళ్ళింది. ఇవన్నీ కొత్త వాటిలా కనపడుతూ ఉంటే తల్లి అడిగింది, నువ్వు తీసుకెళ్ళినవన్నీ అప్పుడే అయిపోయాయేమిటే అని. పద్మ అన్నీ పొందిగ్గా పెట్లో సర్దుకుని తాళం వేస్తూ అవెన్నాళ్ళు వస్తాయి అంది. సరే కానీ లేచిరా, ఒక ముద్ద తిని కాసేపు పడుకో, మళ్ళీ జానకి వాళ్ళు వస్తారేమో నిన్ను చూడాలని తెగ కొట్టుకుంటున్నారు అంది తల్లి. 4 పిల్లలకి ఒక్కసారి అన్నాలు పెట్టేసింది. పద్మ కంది పచ్చడితో ఒక ముద్ద తిని తీసేసింది. మిగిలిన కూరలు కూడా సరిగ్గా తినలేదు. అదేమిటే తల్లి లవలవలాడింది. మన తిండి మన కూరలు అన్నీ మర్చిపోయావుటే అంది దిగులు పడి. అబ్బా, అన్నింటిలో ఉప్పు ఎక్కువైపోయిందమ్మా అంది పద్మ చేయి కడుకుంటూ. కాంతమ్మ కూడా 2 మెతుకులు పెట్టుకుంది.
పద్మ, మీ అత్తారి కబుర్లేమిటే, ఏమి చెప్పావు కావు? అన్నం తింటూ ఆప్యాయంగా అడిగింది కూతుర్ని. ఏమున్నాయి, అంతా బాగానే ఉన్నారు. అబ్బా నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటానమ్మా అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయింది కూతురు. పద్మ, కాఫీ తాగవా, 3 అయిపోయింది అంటూ తల్లి అరగంట నుంచి పాట పాడుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు విప్పింది పద్మ. మధ్యాహ్నం కాఫీ ఏమిటమ్మా, టీ తాగుతాం మా ఇంట్లో అంది బద్ధకంగా ముడుచుకుని పడుకుంటూ. కాంతమ్మ కొంచెం తెల్లబోయింది. దిగాలు పడి చూసింది. మా ఇంట్లోనా? మీ ఇంట్లో తాగితే సరేలే, మన ఇంట్లో టీ పొడవు లేదు కదమ్మా, పిల్లలు బళ్ళోకి పోయారు, ఇంకా రాలేదు అంది. తర్వాత తాగుతానులే, టీ అలవాటైపోయిందమ్మా, లేకపోతే తలనొప్పి వస్తుంది అంది పద్మ కళ్ళు మూసుకునే. కాంతమ్మ పక్కింటి వాళ్ళ పిల్లాన్ని పిలిచి టీ పొట్లను తెప్పించి టీ కాచింది. అప్పటికి లేచి పద్మ మొహం కడుక్కుని మళ్ళీ జాడ వేసుకుంది. టీ ఒకసారి చప్పరించి మొహం చిట్లిస్తూ, ఇదేంటమ్మా అంత పొగ కంపు అని వదిలేసింది. కాంతమ్మకెందుకో అనుమానం వచ్చింది. కూతుర్ని ఎగాదిగా చూసింది. ఎలా అడగాలో సిగ్గేసింది. మొహం మీద నవ్వు తొణకిసలాడింది. అనునయంగా అడిగింది, పద్మ, నీ ఒంట్లో బాగోలేదా ఏమిటే అంటూ. పద్మ తలగడలోకి మొహం పెట్టేసుకుంది. నాకేం బాగానే ఉంది. చెప్దు, నా దగ్గర సిగ్గేందుకు, నెలగానే తప్పిందా, నిన్ను చూస్తూ ఉంటే అట్లాగే ఉంది అంది. పద్మ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయిన దానిలా నవ్వింది. కాంతమ్మ కడుపు వెన్నెల సముద్రం అయిపోయింది. బిడ్డ మీద పుట్టాడు అభిమానం ముంచుకొచ్చింది. నీ కడుపు బంగారంగాను, ఎంతసేపు ఆ కబురే చెప్పలేదు, ఎన్నో నెల అంది. ఏమో నాకు తెలియదు బాబు. కాంతమ్మ నవ్వింది. తర్వాత అదే చెప్తుందని అక్కడి నుంచి లేచిపోయింది. ఎర్ర సబ్బు వాసన నచ్చకపోవటానికి, కంది పచ్చడి తినకపోవటానికి కారణం తెలిసిపోయాక కాంతమ్మ మనసు తేలిక పడింది. సంతోషంతో నిండిపోయింది. పిల్లకు నెల తప్పిందా? ఎంత? కన్ను మూసి తెరిచేలోగా నెలలు నిండుకొస్తాయి. మనవడో మనవరాలో. కాంతమ్మకు హఠాత్తుగా 10 ఏళ్ల వృద్ధాప్యం, గాంభీర్యం మీద పడ్డాయి. తలుచుకుని తనలో తానే పుక్కిలింతలుగా నవ్వుకుంది. వంటింట్లో అటు ఇటూ తిరిగింది. మళ్ళీ కూతురు దగ్గరకు వచ్చింది, ఏదో నెపం మీద. ఎన్నో నెలంటే చెప్పావు కావేమి, 2 నెలలు వెళ్ళాయా అడిగింది. పద్మ సిగ్గుపడుతూనే అని ఊకొట్టింది. మీ అత్తగారైనా ఒక కార్డు మొక్క రాయకపోయిందా మాకు? యథాలాపంగా అంది కాంతమ్మ. రాస్తానన్నారు మరి అని ఊరుకుంది పద్మ. బయట నుంచి జానకి కంఠం జానకి కన్నా ముందొచ్చింది. అత్తయ్య, పద్మ వచ్చిందట కదా, శకుంతల కనపడితే అడిగాను అంటూ వచ్చింది జానకి. వస్తూనే పద్మను చూసింది. అబ్బో, బస్తీ పెళ్ళైపోయిందండోయ్ అంటూ వేళకోళం చేసింది. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళి పనుల్లో పడింది. పద్మ జానకితో తెగ మాట్లాడుతోంది. గంట కొట్టినట్టు వినిపిస్తున్నాయి మాటలు వంటపాకలోకి. మొగుణ్ణి గురించి చెప్తోంది, అత్తగారి గురించి చెప్తోంది, వాళ్ళ ఇంటి గురించి వర్ణిస్తోంది. కాంతమ్మ ఎసరు పెట్టి కూరలు కోసి మళ్ళీ పద్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పద్మ, సాయంత్రం అన్నంలోకి పెసరట్టు తింటావుటే, అప్పుడే వేడిగా చేసి పెడతాను అంది. వద్దులేమ్మా, ఇప్పుడెందుకు? ఏం నీకు సహించదా? మీ అత్తగారు ఏం వంటలు వండి పెట్టేదో కానీ ఇక్కడ తిళ్ళన్నీ మర్చిపోయినట్టున్నావు. జానకి నవ్వుతూ, వాళ్ళ అత్తగారు చాలా మంచిదిట అత్తయ్య అంది. ఏమోనమ్మా, నేను అడిగితే వాళ్ళ కబుర్లు ఏమీ చెప్పింది కాదు అన్నట్లు పద్మ, మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారే అని వంట పాకలోకి వెళ్ళబోతున్నదల్లా వెనక్కు తిరిగి కుతూహలంగా అడిగింది కాంతమ్మ. పద్మ తలగడ మీద వేళ్లతో గీతలు గీస్తూ, మా అత్తయ్య గారే చేస్తారు, నన్నే పని ముట్టుకొనివ్వరు. ఇంట్లో ఎప్పుడూ ఓ పని కుర్రాడుంటాడు. పని మనిషి ఎలాగో వస్తుంది, 12 రూపాయలు ఇస్తాం దానికి. బట్టలవి అదే ఉతుకుతుంది. నన్ను తల కూడా రుద్దుకొనివ్వదు, పని మనిషే రుద్దుతుంది చెప్పింది. అదేమిటే, మరి నువ్వేం చేస్తావు అంది తల్లి తెల్లబోతూ. పద్మ నవ్వే సూరుకుంది. వంటంతా ఆవిడ చేయటం ఏమిటి, నువ్వు నేర్చుకోవద్దు అంది మందలింపుగా. కూతురు అంత సుఖపడుతుందంటే చాలా సంతోషంగానే ఉంది కాంతమ్మకి. అయినా ఎందుకో కడుపంతా కలచినట్లయింది. పిచ్చి కానీ పద్మకి ఇంకా ఈ పుట్టిళ్ళు, ఈ పేదవాళ్ళ పాటలు ఇంకా ఎక్కడ గుర్తున్నాయి? పద్మ పెట్టి తీసి జానకి కొత్తగా కొనుక్కున్న చీరలు చూపించింది. తను మొగుడు తీయించుకున్న ఫోటోలు చూపించింది. కాంతమ్మ ఉండబట్టలేక తను కూడా ఫోటోలు అవి ఎగబడి చూసింది, సంతోషించింది.
సాయంత్రం రామ్మూర్తి శ్రమంతా మర్చిపోయి ఉత్సాహంగా వచ్చాడు. కూతుర్ని చూశాడు. కన్నుల పండుగ అయింది తండ్రికి. బాగున్నావా అమ్మా అన్నాడు పొంగి పొర్లే అనురాగంతో. పద్మ కొంచెం నవ్వి తలదించుకుని సిగ్గుపడుతూ తాలూపింది. మీ ఆయన కూడా వస్తానన్నాడే. రాలేదు, సెలవు దొరకలేదు. పోనీలే, ఏం చేస్తాం మరి? మీ అత్తగారు వాళ్ళు బాగున్నారా? కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి. ఏమండోయ్, అసలు కబురు తెలిస్తే ఇంకెంత మురుస్తారో మీరు అంటూ కాఫీ అందించింది కాంతమ్మ. పద్మ లోపలికి తప్పుకుంది. కబురేమిటి? ఇంకేమిటి, మీ నెత్తి ఎక్కి చెవులు మెలేయటానికి ఒక కుర్ర సన్యాసి పుడతాడులేండి. ఆహా, నిజమే? ఎన్నో నెల? ఒంట్లో కులాసాగా ఉందా? ఇద్దరూ బాగా పెద్దవాళ్ళైపోయి పుట్టబోయే కుర్రవేధమని మధ్యన పెట్టుకుని వేళాకోళాలు ఆడుకున్నారు. నా చెవులెందుకు మేలేస్తాడే, నీ కుప్పట్టుకు లాగుతాడు గాని అన్నాడు రామ్మూర్తి. అది చూద్దాం. ఇంకెన్నాళ్ళు? 4 నెలలు కళ్ళు మూసుకుంటే సరి. 7వ నెల జ్వరపడగానే పురిటికి తీసుకురావాలి. తలుచుకుంటేనే నా కాళ్ళు వణుకుతున్నాయి. ఈ గండం ఎలా గడిచి గట్టెక్కుతుందో. చేతికి సాయంగా కామాక్షి వదిన్ని రమ్మని ఉత్తరం రాయాలి అంది. రామ్మూర్తి నవ్వాడు. ఏమిటలా గాబరా పడిపోతున్నావు? ఇంకా 7 నెలల మాట కదా. ఎంతలో వస్తాయి, దొర్లుకుంటూ వస్తాయి. రేపు వదినకు ఉత్తరం రాసి పడేద్దురు. పద్మకి నెల తప్పిందని, పురుడు ఆవిడ చేతుల మీదే పోయాలని నేను రాసినట్టు రాయండి అంది. రాస్తాలే, బజార్కి వెళ్తాను. ఏమైనా తేవాలా? ఏం తెస్తారు? ఏం చెప్పినా దొరకమంటారు. ఇంకేం చెప్పను. అన్నట్టు టీ పొట్లం ఒకటి కావాలి. పద్మకి అలవాటు అయిందిట. శనగపప్పు తెస్తారా అంది. ఎక్కడెత్తుకురాను? అయితే అయ్యింది, బ్లాక్లోనే కొని తెద్దురు. పద్మకు బొబ్బట్లంటే ప్రాణం, తెగ తింటుంది అంది. రామ్మూర్తి వెళ్ళిపోయాడు. శకుంతల, రాము బళ్ళో నుంచి వచ్చేశారు. అక్కయ్య దగ్గర ఫోటోలు ఉన్నాయి చూడండర్రా అంది కాంతమ్మ వంటింట్లోకి వెళ్తూ. ఫోటోలా? చూపించక్కయ్య అంటూ పద్మ మీద పడ్డారు పిల్లలు. అన్నీ సర్ది పెట్టేశాను, ఇప్పుడు కాదు, రేపు చూపిస్తానులేండి అంది పద్మ బద్ధకంగా. చిన్నవాళ్ళిద్దరూ చిన్నపోయారు. పోనీ రేపు చూపిస్తుందిలేండి, ఇలా రండి, పెసరట్టు ముక్కలు పెడతాను అంటూ వాళ్ళని పిలిచింది కాంతమ్మ. పద్మ వచ్చి 1 వారం రోజులైంది. కూతురి ధోరణి బాగా ఆకలింపైపోయింది తల్లికి. మొదట్లో ఏమోలే అని సరిపెట్టేసుకుంది, కానీ రాను రాను సర్ది చెప్పుకోలేకపోయింది. చిన్నవాళ్ళిద్దరూ ఫోటోలు చూపించమని ఎంత అడిగినా మీరేం చూస్తారు, చేతులు పెట్టి పాడు చేస్తారు అంది ఒకసారి. తర్వాత చూపిస్తానులే అంది ఇంకోసారి. 2 రోజుల దాకా ఆ మాటే లేదు. పద్మ స్నానం చేస్తూ ఉంటే శకుంతల పెట్టి తీసి ఫోటోలు బయటకు తీసింది. నేను ముందు చూస్తానంటే నేను ముందని చిన్నవాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడంతో రహస్యం కాస్త బయటపడిపోయింది. పద్మ బట్టలు చుట్టపెట్టుకుని గబగబా వచ్చి, ఎవరు చెప్పారే నీకు నా పెట్టె తీయమని? వెధవేషం, పళ్ళు రాలగొడతాను అంటూ కోపంగా చెల్లెల్ని లెంపకాయ కొట్టినంత పనిచేసి ఫోటోలు ఓళ్ళాక్కుంది. శకుంతల బిక్కమొహం వేసి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది. కాంతమ్మ గబగబా వచ్చింది. ఏదో సరదా కొద్దీ తీసింది. దాన్ని ఎందుకే అలా కేకలేసావు పద్మ అంది నిష్ఠూరంగా. లేకపోతే చూడమ్మా, పెట్టంతా ఎలా కెలికేసిందో. ఫోటోలు అవి మచ్చలు పడితే ఆయన విసుక్కుంటారు అంది పద్మ. అయితే అవేవో మీ ఇంటి దగ్గర పెట్టుకొని రాలేకపోయావా? ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని తర్వాత చిన్న కూతుర్ని కేకలేసింది. అయినా దాన్ని పెట్టి ముట్టుకోవటం నీకేం పోయే కాలమే. కొత్త బట్టలు అవి అద్దంలా సర్దుకుంది. ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి. అవన్నీ పాడు చేస్తే దానికి చిరాకు రాదు. చాలు కాని పో అవతలకి అంది. శకుంతల బిక్క చచ్చి వెళ్ళిపోయింది. పద్మ తను వచ్చిన మర్నాడే పొద్దునంతా కూర్చుని ఏమిటో 1 గంట సేపు రాసింది. చద్దన్నం తినటానికి పీట మీద కూర్చున్న తమ్ముడిని పిలిచింది. ఒరే రాము, ఈ ఉత్తరం కొంచెం పోస్టులో వేసి వచ్చేద్దు అంది. అన్నం తింటున్నాను అక్కయ్య. తర్వాత తిందుగాలే. అన్నం తినేసి బళ్ళోకి వెళ్ళాలిగా, అప్పుడు తీసుకుపోయి డబ్బాలో పడేస్తాను అన్నాడు. ఆలస్యమైతే పోస్టు వెళ్ళిపోతుందేమో, పర్వాలేదు, ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దు, 10 పైసలు ఇస్తాను, ఏమన్నా కొనుక్కుందు గాని అంది. రామం పీట మీద నుంచి లేచి అయిష్టంగానే ఉత్తరం పట్టుకుని వెళ్ళిపోయాడు. కాంతమ్మ ఊరుకోలేకపోయింది. పాపం, వాడు అన్నానికి పీట మీద కూడా కూర్చున్నాడే. పోస్టు వెళ్ళిపోతే మాత్రం అంత అర్జెంట్ ఏమిటి? పోస్టులో రేపు వెళ్ళదు అంది కొంచెం కోపంగా. పద్మ జవాబు చెప్పలేదు. రామం తిరిగి వచ్చి అన్నం తింటూ ఉంటే పద్మ 10 పైసలు తెచ్చివ్వబోయింది. కాంతమ్మకు కళ్ళ నిండా కోపం వచ్చేసింది. ఏమిటి ఆ పని? ఉత్తరం పట్టుకెళ్ళాడని డబ్బులు ఇస్తావా? మంచిదానివే. ఎవరైనా వింటే నవ్విపోతారు.
అది కాదమ్మా, ఇస్తానని ఆశ పెట్టాను, ఏమన్నా కొనుక్కుంటాడు. ఆశ లేదు, సింగినాదం లేదు, వాడికి కావాలంటే నేను ఇస్తాను అంది. పద్మ గదిలోకి వెళ్ళి 10 పైసలు పర్సులో పడేసుకుంది. పద్మ వచ్చినప్పటి నుంచి ఆమె గోళ్లకున్న ఎర్ర రంగు వింతగా చూస్తూనే ఉంది శకుంతల. అక్కయ్య, ఇది ఎలా వేసుకున్నావే అంది చాలాసార్లు. మీ బావ వేశారు, నేను వేసుకోలా జవాబు చెప్పింది పద్మ గర్వంగా. పద్మ తలదూకుంటూ ఉంటే దాని తోలు బొట్టు పెట్టెలో గోళ రంగు సీసా చూసింది శకుంతల. అక్కయ్య, ఇదేమిటే అంది సంబరంగా దాన్ని పైకి తీస్తూ. పద్మ దాన్ని ఓళ్ళాక్కుని లోపల పెడుతూ, చిన్నపిల్లకెందుకే గోళ రంగు, అయినా నాకు వేయటం రాదు అని పెట్టి మూత పెట్టేసింది. శకుంతల తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అక్కయ్య పెట్టులో గోళ రంగు సీసా ఉంది అంది ఆశగా. ఏం నీకు వేస్తానందా? ఊహో, వెయ్యనంది. కాంతమ్మ కూతుర్ని దగ్గరకు తీసుకుంది. పోనీలేమ్మా, నీకొక సీసా తెమ్మని అన్నయ్యకి చెప్తానులే, తప్పకుండా తెమ్మని చెప్తాను. నువ్వేమి బాధపడకు, వెళ్ళి ఆడుకో, కొంచెం బఠానీలు తీసుకువెళ్ళిపో అంటూ గోళ్ల రంగు మాట మరిపించబోయింది. శకుంతల వెళ్ళినట్లే వెళ్ళి కాసేపటికి మళ్ళీ వచ్చింది. తల్లి మొహం మీద చేతులాడిస్తూ నవ్వింది. తిలకం రాసుకున్నానమ్మా, భలే బాగున్నాయి కదూ నా గోళ్ళు అంది. కాంతమ్మ ఒక్క క్షణం వాటికేసి చూసి చటుక్కున ఆ చేతులు ముద్దు పెట్టుకుంది. ఎంత బాగున్నాయో పిచ్చిముండ చేతులు, నీకు కూడా మొగుడొస్తే సరి, వాడే తెస్తాడు గోళ రంగులు వేళ రంగులును అంది. శకుంతల సిగ్గుపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తింది. అన్నానికి రాకుండా అరగంట నుంచి లెక్కలతో తన్నుకుంటోంది శకుంతల. వెధవ లెక్క రావటం లేదు అని బిక్కమొహం వేసింది. శకుంతల, అన్నం పెట్టేశానే తల్లి అరుస్తూనే ఉంది. శకుంతల వినిపించుకోకుండా పుస్తకం పట్టుకుని అక్క దగ్గరికి వెళ్ళింది. అక్కయ్య, కొంచెం ఈ లెక్క చెప్పవే, నాకు చేత కావటం లేదు అంది. పద్మ రాస్తున్న ఉత్తరం మూసేసి, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఉత్తరం రాసుకుంటున్నాను, తర్వాత చెప్తాలే అంది చిరాకు పడుతూ. కాదక్కయ్య, ఇప్పుడు చేసి తీసుకెళ్ళాలి, లేకపోతే మాస్టర్ కొడతారు. అబ్బబ్బా పోదు, రోజు ఎలా చేసుకుంటున్నావు, తొందరగా బళ్ళోకి వెళ్ళిపో, కమలా వాళ్ళు ఎవరైనా చేసుకొచ్చారేమో, ఎక్కించుకో. తల్లి శకుంతలను పిలుస్తూ వచ్చింది. తిండి తినమంటే ఊడి పడవేమే అంటూ వచ్చిన తల్లి చిన్న కూతురి అవస్థ అంతా చూసింది. అదేం లెక్కే తల్లి, నీ ప్రాణానికి, ఇలారా, కూడికలేనా, నాకు వస్తుందేమో చూస్తాను, ఇలారా అంది. కూడికలు కావమ్మా, వడ్డీ లెక్క. ఒక ఉద్యోగస్తుడు 1600 రూపాయలు అప్పు తెచ్చి ఇల్లు కట్టించెను. నెలకు 100కి రూపాయన్నర చొప్పున 15 సంవత్సరాలకు ఎంత వడ్డీ అగును అని చదివి ఏడుపు మొహం పెట్టింది శకుంతల. సరిపోయింది, మన బతుకులాగానే ఉంది వాడి బతుకును. అంత అప్పు తెచ్చి ఇల్లు కట్టుకోకపోతేనే నెలకి 100కి రూపాయన్నర, 1600కా, 16, 8, 24 రూపాయలు. సంవత్సరానికి 15 సంవత్సరాలకా, తల అటు ఇటు ఆడించి 360 రూపాయలని రాసుకోవే అని చెప్పేసింది కాంతమ్మ విజయగర్వంతో. ఊహు, అలా కాదమ్మా, లెక్కంతా ఎలా చేశామో వర్కింగ్తో రాసి చూపించాలి బిక్కమొహం పెట్టింది శకుంతల. ఎలా ఏమిటి, నోట్లో చేసుకుంటాము, ముందు నువ్వు లేచిరా అన్నానికి. పోనీ పద్మ, ఒకసారి దానికి ఆ లెక్క చెప్పరాదుటే, నిన్నేగా ఉత్తరం రాసింది, మళ్ళీ ఏమిటి రాస్తున్నావు, తర్వాత రాసుకోరాదు. పద్మ పెన్నుతో అరచేతిలో బొట్లు పెట్టుకుంటూ నసుగుతూ అంది. వెళ్ళగానే మా అత్తగారు ఉత్తరం రాయమన్నారు, నిన్న రాసింది ఆవిడికి కాదు. సరే, అప్పుడు భర్త గారికి, ఇప్పుడు అత్తగారికినా? బాగుందమ్మా, నువ్వు అత్తగారింటికి వెళ్తూ ఉంటే వెళ్ళగానే ఉత్తరం రాయమని నేను మాత్రం చెప్పలేదు, రాసావా? ఎప్పుడో 2 నెలలకు కార్డు ముక్క. హరి స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అయ్యానని చెప్తే జవాబన్నా ఇచ్చావా? నువ్వు ఉత్తరం రాస్తావని అన్నాళ్ళు ఎదురు చూశాడు అని 4 అనేద్దామా అనిపించింది, కానీ అనలేకపోయింది. తన పెద్దతనం చిన్నపోవటం ఇష్టం లేక శకుంతలకు అన్నం పెట్టే నెపం మీద అక్కడి నుంచి గిర్రున తిరిగి వెళ్ళిపోయింది కాంతమ్మ. పద్మ ఉన్న వారం రోజులు నిప్పుల మీద నుంచుంది, ముళ్ల మీద కూర్చుంది. ఒక్క మాట మంచి లేదు, కష్టం సుఖం లేదు, పక్కుమని నవ్విన పాపాన పోలేదు. 6 నెలల తర్వాత ఆడపిల్ల ఇంటికి వచ్చిందన్న సందడే లేదు, అసలు ఇంట్లో ఖాళే లేదు. కాంతమ్మ మనసు పరిపరి విధాల పోయింది. నోరు తెరిచి మొగుడితో కూడా ఒక్క మాట అనలేదు. ఆవేళ పద్మ ఒంట్లో బాగోలేదని లేవలేదు, కాఫీ తాగలేదు. కాంతమ్మ గాభర పడిపోయింది. అమ్మా పద్మ, ఎలా ఉందే నీకు అని మంచం దగ్గరికి వెళ్ళి మెత్తగా అడిగింది. కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అంతే.
పోన్లే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా, నాన్న జాగ్రత్తగా తీసుకువెళ్తారు అంది. రామ్మూర్తి కూడా సిద్ధపడ్డాడు ఆఫీసుకు సెలవు పెట్టి ఆసుపత్రికి వెళ్ళటానికి. పద్మ ఒప్పుకోలేదు. ఇక్కడ మందులేవి పుచ్చుకోవద్దని ఆయన చెప్పారు. అక్కడ మాకు తెలిసిన లేడీ డాక్టర్ దగ్గర మందులు వాడుతున్నాను. వికారం పెడితే వేసుకోమని మాత్రలు ఇచ్చింది. అవి అయిపోయాయి. పర్వాలేదులే, అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ వాడతాను అంది. అదేమిటే, వారమన్నా అవ్వలేదు, నువ్వు అసలు వచ్చినట్టే లేదు. పోనీ ఆ మాత్రలేవో ఈ ఊళ్ళో డాక్టర్ రాసివ్వడు. అయినా వారం రోజుల్లో వచ్చామని ఆయన చెప్పారమ్మా. కాంతమ్మకి ఏమనాలో తోచలేదు. సరేలే, ఇంకొక 4 రోజులు పోనీ వెళ్దు గాని, ఎలాగా 7వ నెలలో తీసుకురావాలి. పోనీ ఈ 4 నెలలు ఇక్కడే ఉండు, నీ మనసు బాగాలేదు అంది ఓదార్పుగా. పద్మ తటపటాయిస్తూ నవ్వుమొహంతో 7వ నెలలో వాళ్ళు పంపిస్తారో లేదో అని నసిగింది. ఎవరిని? నిన్న పంపించకపోవడం ఏమిటి? మరి పురుడో? అంటే అక్కడే అయితే బాగుంటుందని మా అత్తగారు అంటున్నారు. తెల్లబోయింది కాంతమ్మ. ఇదేం చోద్యమే, పుట్టింటి వాళ్ళ ఉండగా అక్కడే పురుడేమిటి? రేపు మీ అత్తగారు తన కూతుర్ని అలాగే వదిలేస్తుందా? మరి నువ్వేమన్నావు? ఏమోనమ్మా, నాకేం తెలుసు. అసలు ఆ డాక్టర్ అమ్మ తన ఆసుపత్రిలో పురుడు పోసుకోకపోతే వైద్యమే చెయ్యదుట అంది. మరి మంచిది, దాని వైద్యం ఎవరికి కావాలి? డాక్టర్లకు ఏమన్నా కరువా? పద్మ మాట్లాడలేదు. తల్లి చెప్పుకొచ్చింది. 1 నెల్లాళ్ల ముందే అత్తయ్యని పిలిపించి నీకు ఆ చెంబుడు నీళ్లు పోసేసి తల్లిని పిల్లని లక్షణంగా ఏ 3వ నెలలోనో పంపిద్దాం అనుకుంటున్నాను. బాగుందమ్మా, మీ అత్తగారి కబురే బాగుంది. ఆ 2 మాటలు అనేసింది కానీ ఇంకా మనసులో బాధ తీరలేదు. వాళ్ళెంత చెప్తే అంతేనా ఈ పిల్లకి? తల్లితో ఒక మాట చెప్పాలని, తల్లిని అడగాలని ఉండొద్దా? పద్మ కొంచెం నవ్వు మొహంతో ఆరిందలాగా. అన్నాళ్ళు నేను లేకుండా ఆయన ఉండలేరుట, అందుకే ఆయన అక్కడే ఉండమంటున్నారు అంది. కాంతమ్మకే సిగ్గేసింది, లేచిపోయింది. అవునమ్మా, మీ ఆయన ఉండలేడు, మేము ఉండగలం, నువ్వు ఎన్ని నెలలు లేకపోయినా అంది దూరం నుంచి. సాయంత్రం రామ్మూర్తి వచ్చాక, కాఫీ అది అయ్యాక కడుపులో బాధ కాస్త వెళ్ళకెక్కేసింది. చూశారా పద్మ ఏమంటుందో అని ప్రారంభించింది. అసలు దానికి నెల తప్పిందన్న మొక్కే రాశారు కాదు, పోనీలేని సరిపెట్టుకున్నాము. ఈ చోద్యం చూసారా? కోడలికి అత్తగారు అక్కడే పురుడు పోస్తుందిట, అక్కడ డాక్టర్ ముందుట మందులవి ఇస్తుందిట. అంత గొప్పగా మనం డాక్టర్లను పెట్టి చేయించగలమా? అప్రయత్నంగా కాంతమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. రామ్మూర్తి మనసు విలవిల్లాడింది. నచ్చ చెప్తున్నట్టుగా చూశాడు. ఛా, ఏమిటా దుఃఖం, పిచ్చి కానీ. అప్పుడే ఏమైపోయిందని? మనం కాదంటే వాళ్ళు మాత్రం చెయ్యొచ్చారా? పోని, వాళ్ళకి ఎలా బాగా ఉంటే అలా చేసుకొని ఇప్పుడు మనకేం లోటు వచ్చింది అన్నాడు. లోటు ఎందుకు కాదు? గతి లేక పిల్లని పురిటికి తీసుకురాలేదని నలుగురు నవ్వరు. అయినా వాళ్ళు మనం సంప్రదించుకుని ఎక్కడైతే బాగుంటుందో ఒక మాట అనుకోవద్దు అంది. ఇంకా అప్పుడేనా? తర్వాత అడుగుతారేమో, 2వ నెలలోనే అవన్నీ మాట్లాడుకుంటారా? అవును కదా అన్నట్లు కాంతమ్మ నవ్వింది. కొంచెం తేలిక పడింది. సరేలే, ఏదో ఒకటి అవుతుంది. పద్మ వింటే మనసు కష్టపెట్టుకుంటుంది, ఊరుకో అన్నాడు తండ్రి. కాంతమ్మ కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే రాము వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి తల్లిని కావలించుకొని బావురమన్నాడు. ఏమిట్రా, ఏమైందిరా? వీపు రాస్తూ అడిగింది తల్లి. వాడు ఎక్కిళ్ళాపి చెప్పేంతలోనే పద్మ రిస్టు వాచి చేతులు అటు ఇటు తిప్పుతూ వచ్చింది. చూడమ్మా, ఈ వెధవేం చేశాడో. మొహం కడుక్కొని వద్దామని వాచి పెట్టి మీద పెట్టి వెళ్ళా. వచ్చేటప్పటికి చేతికి కట్టుకుంటున్నాడు. నన్ను చూసి కంగారు పడి దబ్బున పడేశాడు. ఏమైందో ఏమిటో. అద్దం పగిలితే ఏమయ్యేది చెప్పు? వేధవని 2 తగలనిచ్చాను అంది వాచి తనిఖీ చేస్తూ. తల్లి మనసు ఉడికిపోయింది. అలాగే నుంచుని యగాదిగా చూసింది కూతుర్ని. అక్క వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లలిద్దరూ ఆ వాచి చూపించమని ఎన్నిసార్లు అడిగారు. అక్కయ్య, నాకోసారి వాచి కట్టవు, ఒక్కసారే కింద పడేయను, ఒక్కసారి పెట్టుకుని తీసేస్తా అని ఇద్దరూ బోలెడు సార్లు అడిగారు. శకుంతల పోరు పడలేక ఒక్కసారి దాని చేతికి కట్టింది పద్మ. అది మురిసిపోతూ ఇల్లంతా తిరిగింది, అందరికీ చూపించింది. చాలే, ఏ తలుపుకు తగిలించేస్తావు, పాడవుతుంది అని అక్కగారు చెల్లెలు చేయలాగి వాచిని ఊడలాగేసి తన చేతికి పెట్టేసుకుంది. శకుంతలకు సరదా తీరకపోయినా వాచి తన చేతికి ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. తర్వాత అదే చెప్పింది తమ్ముడితో.
ఇందాక అక్కయ్య నాకు వాచి పెట్టింది, ఎంత బాగున్నానో తెలుసా, అచ్చంగా అక్కయ్యలా ఉన్నాను అంటూ వాడిని తెగ ఊరించింది. రామం పుట్టెడు ఉత్సాహంతో అక్క దగ్గరకు పరిగెత్తాడు. పెద్దక్క, ఇందాక చిన్న అక్కయ్యకి నీ వాచి పెట్టావు కదే, నాకు ఓసారి పెట్టవా అన్నాడు గంతులేస్తూ. నీ చేతికి బెల్ట్ లూజ్ అయిపోతుంది, వాచి కింద పడిపోతుంది అంది పద్మ. తమ్ముడు వదలలేదు. ఏది, ఒక్కసారి అక్క చూస్తాను, మళ్ళీ నీకే ఇచ్చేస్తాను అన్నాడు. పద్మకు చిరాకేసింది. చెప్తుంటే వినవేం, అది బద్దలు కొడితే కానీ నీ ప్రాణం ఊరుకోదా వేషం అంది విసుక్కుంటూ. రామం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. అదంతా తల్లికి తెలుసు, అప్పుడే వాడిని ఓదార్చింది కూడాను. అయినా వాడు ఉత్సాహం చంపుకోలేక వాచి ముట్టుకుని 2 దెబ్బలు తిన్నాడు. తల్లికి తల తీసేసినట్లయింది. పద్మ పెళ్లికి ముందు చిన్నవాళ్ళిద్దరిని ఎంత గారాభంగా చూసేదో, వాళ్ళ చదువు సంధ్యల గురించి ఎంత శ్రద్ధ చేసేదో కాంతమ్మకు అంత కళ్లకు కట్టినట్లుంది. వాళ్ళు ఎప్పుడైనా చదవకపోయినా పెంకితనాలు చేసినా 2 దెబ్బలు కొట్టేది. అప్పుడు అమ్మకి అక్కకి తేడా లేదు. పెద్ద పిల్ల చిన్నపిల్లల్ని కొట్టిందే అని తల్లికెప్పుడు బాధ కలిగేది కాదు. ఇప్పుడు పద్మ రామాన్ని కొట్టిందంటే కాంతమ్మ మనసు గింజుకుపోయింది. నీ వాచి నువ్వు దాచుకోకపోయావా, వాడి ఒంటి మీద దెబ్బెందుకేశావు అని కూతురుతో దెబ్బలాడాలనిపించింది. పోనీలే ఊరుకోమ్మా, మన అక్కయ్యే కదా, అక్కయ్య కొడితేయో, అయినా దాని వస్తువు ఎందుకు ముట్టుకున్నావు, ఎంత ఖరీదు పెట్టి కొనుక్కుందో ఏమిటో, అది పోతే మనం తెప్పించి ఇవ్వగలమా ఏమన్నానా అంటూ కొడుకునే మందలిస్తూ ఓదార్చింది. వాడు తల్లి దగ్గర మొహం పైకెత్తి బొగ్గ చూపించాడు. ఎడం బొగ్గ మీద వేళ్లతో గట్టిగా నలిపిన గుర్తులు రక్తం కూడుకుని పొంగి ఎర్రగా కనిపించాయి. ఒసే పద్మ, కొడితే వీపు మీద ఒక దెబ్బ కొట్టాలి కానీ ఏమిటో ఈ పని, వాడి బుగ్గ ఎంత కందిపోయిందో చూడు అంది కాంతమ్మ కోపాన్ని అణుచుకుంటూ నిష్ఠూరంగా. పద్మ మాట్లాడలేదు. ఇదొకటి నేర్చింది, దేనికి నోరిప్పకపోవటం, వీళ్లతో నాకేం మాటలు అనుకుంటుందో ఏమిటో అనుకుంటూ తల్లి గిజగజలాడింది. పద్మకి 3వ ఉత్తరం వచ్చింది మొగుడు దగ్గర నుండి. వచ్చేయమని, వాళ్ళ అమ్మ కూడా వచ్చేయమని చెప్పమందని. అమ్మ, నేను రేపు వెళ్ళిపోతాను అంది పద్మ అన్నం తింటూ. తెల్లబోయింది కాంతమ్మ. అదేమిటి రేపే అంది. ఆయన ఉత్తరం రాశారు, మా అత్తగారు కూడా వచ్చేయమన్నారట. కాంతమ్మకి అరికాయల మంట నెత్తికెక్కింది. తల్లి మాటకు లెక్కలేదు కానీ అత్తగారంటూ అలా కొట్టుకుపోతున్నావేం అనయ్య పోయి తామాయించుకుంది. 10 రోజులన్నా పుట్టింట్లో ఉండాలని అనిపించొద్దు. సరే నీ ఇష్టం, అలాగే వెళ్ళు అనేసింది. పద్మ అన్నం తిని లేచి గబగబా పెట్టి బ్యాగు సర్దేసుకుంది. మర్నాడు పొద్దుటి బండికి వెళ్ళిపోతానని ప్రయాణం స్థిరం చేసేసుకుంది. పోనీ రేపు సాయంత్రం వెళ్ళకూడదుటే, ఏమైనా చేసిస్తాను, సరుకులు ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి, ఇంట్లో పంచదార లేదు, మైదా పిండి లేదు, అన్నీ తెచ్చుకోవాలి అంది కాంతమ్మ. ఎందుకు, నాకేం వద్దు, మా ఇంట్లో ఏవేవో చేస్తూనే ఉంటారు. మా ఇల్లు అన్నింటికీ మా ఇల్లే. బాగుందమ్మా, మీ ఇంట్లో చెయ్యరానా నేననేది, పుట్టింటి నుంచి వెళ్తున్న పిల్లవి, కాస్త ఏదైనా తీపి తీసుకువెళ్ళకపోతే ఏం బాగుంటుంది, పాకుండలు చెయ్యినా ఈ పూటే చేస్తాను అడిగింది. వద్దు బాబు, మా అత్తగారు నవ్వుతారు అంది పద్మ. కాంతమ్మకు చెంప మీద కొట్టినట్లయింది. నవ్వితే నవ్విందిలే, గొప్ప గొప్ప వంటలు నాకు చేత కావు, చెప్పుల్లో కాళ్ళు పెట్టి కూర్చున్నావు, పోనీ కొంచెం శనగపిండి ఉంది, కారపూస చేయనా. వద్దమ్మా, మా ఆయన తీయటమే కానీ కారం తినరు. అయితే బూందీ తూసి బెల్లం మిఠాయి చేస్తాను అంది కాంతమ్మ. బెల్లం వద్దు, పంచదార వెయ్యి అంది పద్మ. కాంతమ్మ 1 గంట పంచదార అప్పు కోసం తిరిగి ఎలాగో సంపాదించి తీసుకొచ్చింది. జానకిని సాయం పిలిచి మిఠాయి చేసి తాటాకుల బుట్టలో సర్దిపెట్టింది. గాజులు రిబ్బన్లు అవి ఏమన్నా కావాలంటే పద్మ, సాయంత్రం జానకిని తీసుకువెళ్ళి కొనుక్కోరాదు అంది. ఓహో, నా దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే అక్కడే కొనుక్కుంటానులే, డబ్బుంటే ఇయ్యి అంది పద్మ గదిలో నుంచి పెట్టి మళ్ళీ సర్దుకుంటూ. ఊరుకుంది కాంతమ్మ. కిందటి రోజు శకుంతల బళ్ళోంచి రిబ్బన్ ఎక్కడో పారేసుకొచ్చింది. తల్లి తిడుతుందేమోనని జడుస్తూనే చెప్పింది. కాంతమ్మ కేకలేయలేదు, దారం ముక్క కట్టింది జడకి. పద్మ అంతా చూస్తూనే ఉంది, పెట్లో అన్ని రిబ్బన్లు పెట్టుకుని. అమ్మా, అక్కయ్య దగ్గర గాజు పెట్టెలో బోలెడు రిబ్బన్లున్నాయే, ఒకటి అడగనా అంది ఆశగా శకుంతల. వద్దు, అది ఇవ్వాలి కానీ నువ్వు అలా అడగకూడదు, సాయంత్రం నువ్వే కొనుక్కుందువు గానిలే, ఈ పూటకి ఇలా ఉండని అంటూ లేచింది కాంతమ్మ. పద్మ వెళ్ళిపోతున్న కబురు సాయంత్రం తండ్రికి తెలిసింది. అదేమిటి అప్పుడే అన్నాడాయన ఆశ్చర్యంగా.
కూతుర్ని అడిగాడు. అదేమిటమ్మా అంత తొందర ఏమిటి, 10 రోజులన్నా అవ్వంది. ఉత్తరం వచ్చింది నాన్న, రమ్మని రాశారు అంది పద్మ నేల చూపులు చూస్తూ. అతనికి నేను జవాబు రాస్తాను, ఇంకొక వారం రోజులు ఉండరాదమ్మా, నువ్వు అసలు వచ్చినట్లే లేదు ఉన్నట్లే లేదు అన్నాడు తండ్రి అభిమానం ఉట్టిపడుతూ ఉంటే. పద్మ మాట్లాడలేదు, కొంచెం నవ్వింది. తల్లి అందుకుంది. దాన్ని వెళ్ళనివ్వండి, దానింటికి అది వెళ్తుంది, ఎన్నాళ్ళుంటుంది పారాయి చోట అంది నిర్మోహమాటంగా. రామ్మూర్తి ఇంకేమీ అనలేదు. అయితే నీతో హరిని తీసుకువెళ్ళమ్మా, మళ్ళీ వచ్చేస్తాడు అన్నాడు. ఎందుకు అక్కర్లేదు, ఒక్కదాన్నే వెళ్ళగలను అంది పద్మ. వెళ్ళలేవని కాదమ్మా, తోడెవరన్నా ఉంటే బాగుంటుంది. నువ్వు వచ్చేటప్పుడు మీ ఆయన కూడా వస్తాడని ఊరుకున్నాం, కానీ లేకపోతే తీసుకురావటానికి హరి వచ్చేవాడే అన్నాడు ఆయన. పర్వాలేదు నాన్న, ఎందుకు అనవసరంగా రాను పోను. తమ్ముణ్ణి తనతో తీసుకువెళ్ళటం అక్కగారికి సుత్తరాము ఇష్టం లేనట్లు అనిపించింది. తల్లి అందుకుంది. అది వెళ్తాను మొర్రో అంటూ ఉంటే మీరేమిటి మధ్య, ఇప్పుడు దీన్ని దిగపట్టడానికి వాడికి మాత్రం ఖాళీ ఎక్కడుంది, వాడి చదువు అని కస్సుమంది. రామ్మూర్తి ఊరుకున్నాడు. మర్నాడు చీకట్నే ఇంట్లో వాళ్ళంతా లేచారు. కూతురి మొహాన బొట్టు పెట్టి చీర రవికలు గుడ్డ పెట్టింది తల్లి. ఆవిడ మనసు ఆ క్షణంలో అమృత భాండంలా ప్రేమతో నిండిపోయింది. గండం గడిచి పండంటి బిడ్డనెత్తుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండు తల్లి అనుకుంది కడుపులో. పద్మ పర్సులో నుంచి చిల్లర డబ్బులు తీసి చిన్నవాళ్ళిద్దరికి కొనుక్కోమని ఇవ్వబోయింది. వాళ్ళిద్దరూ పుచ్చుకోలేదు. అక్క ఇస్తోంది తీసుకోండర్రా అంది తల్లి. ఇద్దరూ పుచ్చుకున్నారు. పద్మ రిక్షా ఎక్కింది. హరి రైలు ఎక్కించడానికి బయలుదేరాడు సైకిల్ మీద. అప్పటికే పొద్దు పొడుస్తోంది. వంట మొదలు పెట్టలేదు కాంతమ్మ. దిగులుగా భర్త దగ్గర కూర్చుంది. రామ్మూర్తి మాట్లాడకుండా పేపర్ తెరిచాడు. ఎందుకు అలా మోభావంగా కూర్చున్నారు అంది కాంతమ్మ పలకరిస్తూ. ఏముంది, పద్మ తల్లి చాలా మారిపోయింది అన్నాడు. మారనివ్వండి, మనదేం పోయింది బరువుగా పలికింది కాంతమ్మ కంఠం. ఆవిడ బాధ రామ్మూర్తి ఏనాడో గ్రహించాడు. ఓదార్పుగా అన్నాడు. పిచ్చిదానా, ఆడపిల్లలు మారిపోరా అంటూ. పిచ్చి నాకు కాదు, మీకే. ఆడపిల్లలే మారరు. వాళ్ళకి తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్న అభిమానాలు ఉంటాయి. ఎన్నేళ్ళు వచ్చినా పుట్టింటికి రావటం అంటే మురిసిపోతారు. అత్తారింట్లో ఎంత అంతస్తుల మీదకెక్కినా పుట్టింట్లో పురుషుడు గంజినీళ్ళైనా తాగాలనుకుంటారు. కానీ ఇది చూసారా, ఉన్న వారం రోజులు ఎలా గింజుకుపోయిందో. పోనీలేండి, అది మొగుడు దగ్గరే పుట్టి పెరిగింది. కాంతమ్మ కంఠం రుద్ధమైపోయింది. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. చాలే, ఏమిటా చాదస్తం, అది చిన్నది, నువ్వు పెద్దదానివి. అంత మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఏది, దానికి ఇంకా కొత్త, వాళ్ళకేం కోపం వస్తుందోనని దాని భయం అంటూ రామ్మూర్తి కొంచెం నవ్వాడు. నువ్వు మాత్రం కొత్తలో మీ నాన్న తీసుకువెళ్ళడానికి వస్తే బిక్కమొహం వేసావు కాదు అన్నాడు. వెళ్ళటానికి కొంచెం కష్టం వేస్తే మాత్రం మా అమ్మని తోడబుట్టిన వాళ్ళని మా ఇంటిని చూసి చూడగానే అత్తిల్లంతా మర్చిపోయాను. అసలు నాకు మొగుడున్నాడన్న మాటే మర్చిపోయాను. పిల్లలు పుట్టే వరకు నాకు పుట్టింటి ధ్యాస పోనే లేదు. పద్మకు అదేమన్నా ఉందా? మొగుడు ఎంత మురిపంగా చూసుకుంటే మాత్రం 20 ఏళ్ల పాటు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న తల్లి తండ్రి కంటికి ఆనరా? తోడ పుట్టిన వాళ్ళ మీద మమకారమే ఉండదా? మరీ అంత మిడిసిపాట. పుట్టింటికి వచ్చానన్న సంతోషం ఏమన్నా ఉందా దానికి? ఇక్కడికొచ్చి పరాయి వాళ్ళింటికి వచ్చినట్టు మసిలింది. కన్నెత్తి చూసిందా, పన్నెత్తి పలకరించిందా? చిన్న పిల్లల్ని అసలు గిట్టనిచ్చిందా? వాళ్ళని పలకరించేదే కాదు, పెట్టెలో అన్ని రిబ్బన్లు పెట్టుకుని తోడ పుట్టిన దానికి ఒక్కటి కూడా జారనివ్వలేదు. చిన్నపిల్ల జడకి దారం మొక్క కట్టుకుని తిరుగుతున్నా చూస్తూ ఊరుకుంది. సరేలేండి, దానికి లేని ప్రేమ మనకు మాత్రం ఎందుకు అంది. ఇప్పుడు ఇలాగే అంటావు, 10 రోజులు పోతే పద్మ ఎలా ఉందో ఏం చేస్తుందో అని కలవరింతలు మొదలు పెడతావు అన్నాడు ఆయన. కాంతమ్మకి కడుపులో ఉన్న కాఠిన్యమంతా పైకొచ్చింది. దానికోసం ఇక మనమేం కలవరించనక్కర్లేదు. దాని మొగుడున్నాడు, అత్తగారుంది, నౌకర్లున్నారు, చాకర్లున్నారు. దానికి లోటు 10,000కి అలా ఉండాల్సిందే. అమ్మ ఉంది, నాన్నున్నాడు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు అని దానికి ఎప్పటికైనా జ్ఞాపకం రావాలి. కానీ దాని కబురు నా నోటితో అంటానేమో చూడండి. కన్నాము, పెంచాము, పంపించాము. ఇంకా దానికి మనకు ఏం సంబంధం? మిగిలిన వాళ్ళని చూసుకోవాలి. మనల్ని నమ్ముకున్న వాళ్లే మన బిడ్డలు.
అదేమిటి కాంతం, వాళ్ళు మాత్రం మారిపోరా? అడ్డాలన్నాడు బిడ్డలే కానీ గడ్డాలన్నాడు బిడ్డలా అంటారు కదా, నవ్వాడు రామ్మూర్తి. పోని అలాగే మారిపోనివ్వండి. అమ్మ నాన్న అక్కర్లేని బిడ్డలు మనకు మాత్రం ఎందుకు? మనమిద్దరమే ఉందాము. మీకు నేను, నాకు మీరు. అంతకన్నా ఏ భోగభాగ్యాలు, ఏ ముద్దు ముచ్చట్లు అక్కర్లేదు మనకి. మనమే ఉందాము. మారేవాళ్ళు మారతారు, పోయేవాళ్ళు పోతారు, అంతేగా. ఆ మాటలు అన్నాక కాంతమ్మ మనసు దూది పింజలాగా తేలికపడింది. అయ్యో, పిల్లలు బళ్ళోకి పోతారు, అన్నాలు పెట్టాలి, మర్చిపోయాను. శకుంతల, ఎక్కడే? అన్నం పెడతాన్రా, తమ్ముళ్ళని పిలువు అంటూ లేచి వెళ్ళిపోయింది కాంతమ్మ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.